అజ్ఞాత బంధాలు 4వ భాగం. రచన శ్రీమతి సి ఆనందరామ గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. ప్రస్తుతానికి మనం ఎక్కడున్నామంటే, లలిత అంటే వెంకట్రావు గారి కూతురు, జానకమ్మ అంటే వెంకట్రావు గారి భార్య. వాళ్ళిద్దరూ ఆయన గురించి, ఆయన విసిగించటం గురించి మాట్లాడుకుంటున్నారు. కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఆయన అనుభవిస్తున్న శిక్ష కాదంటావా అమ్మా? అలాంటి మనస్సు ఒక్క క్షణమైన శాంతికి స్థిమితానికి నోచుకోక తనను తాను దహించుకుంటోంది కదా. అలాంటి మనస్సు కంటే ఇంకా పెద్ద శిక్ష ఏముంటుందమ్మా అన్నది లలిత. ఏమో, ఈయనతో చస్తున్నాం, ఏదైనా ఫలితం ఉందా? ఇంకా ఏదో తనకు అన్యాయం జరిగిందనే ఆక్రోశమే కదా. ఇలాంటి వ్యక్తికి ఏం చేసినా బూడిదలో పన్నీరే అన్నది జానకి. మనం చేసిన దానికి బదులుగా వాళ్ళు మనకేదో చెయ్యాలని ఆశించి ఎప్పుడు చేయకూడదమ్మా. ఒక పని చేయటం వల్ల మనకు ఆనందం ఉంటేనే ఆ పని చెయ్యాలి. పోనీ ఏం చేద్దామో నువ్వే చెప్పు. నాన్నని వీధిలోకి వెళ్ళగొట్టేద్దామా? చిన్నప్పటి నుంచి చేసే అన్యాయాలకు ఫలితంగా తన బతుకు కుక్క బతుకు చేద్దామా? అలా చేస్తే నీకు హాయిగా ఉంటుందా? జానకమ్మ సమాధానం చెప్పలేకపోయింది. ఏం చేస్తుంది? ఏదో రకంగా సర్దుకుపోవటమే కదా కావాల్సింది అనుకుంది ఆవిడ మౌనంగా. కొంపదీసి నువ్వు కూడా నాన్నలాగా నువ్వు చేసిన పనులకు ఫలితంగా స్వర్గంలో రంభా మేనక కాదు, నలకుబోరుడు మన్మధుడు ఇచ్చాది ఆశిస్తున్నావా అంది నవ్వుతూ. పకాలు నవ్వేసింది జానకమ్మ కూడా. పోవే, గంభీరంగా ఉంటుండే కొంటెగా మాట్లాడతామంది. కొంచెం వాతావరణం ఆహ్లాదమైంది. మంచి మనసు కలిగి ఉండటం కంటే గొప్ప వరం ఏముందమ్మా? మన మనసులు మహా మంచివేం కావు, కానీ కనీసం మంచిగా ఉండడానికి తాపత్రయపడుతున్నాం కదా. నాన్న విషయంలో మన కర్తవ్యం మనం చేశామన్న తృప్తి చాలదా అమ్మ మనకు అన్నది లలిత. నీ అమ్మ కడుపు చల్లగా 100 ఏళ్ళు బతకవే. నా దగ్గర ఎప్పుడు ఇలాంటి బంగారు మాటలే మాట్లాడు. అవునమ్మా, బతక్క ఎలాగో తప్పదు. బ్రతికేది 4 రోజులు హాయిగా బతికేస్తే పోలే అంటూ ఆవిడ ప్రేమగా లలిత చెక్కిళ్ళు నిమిరింది. మోహన్కి ఉద్యోగం దొరకలేదు. మరి ఎవరి దగ్గరికో వెళ్తే పని అవుతుందని ఇంకెవరో చెప్పారు. ఆ మాట లలితతో చెప్తే లలిత మండిపడింది. నేను ఎవరి దగ్గరకు వెళ్ళను, నువ్వు వెళ్ళకు. ఇలా ఎవరి మటుకు వాళ్ళు నలుగురితో పాటు అనుకుంటూ ఉంటే అన్ని అక్రమాలు మనం ప్రోత్సహించినట్టే కదా. మోహన్కి మండిపోయింది. నీ శ్రీరంగ నీతులు వినడానికి బాగానే ఉన్నాయి, కానీ నాకు ఉద్యోగం తెచ్చిపెట్టావు. ఏం చేయాలంటే అక్కయ్యని విసుక్కున్నాడు. నువ్వొక్కడివేనా? నీలా మగ్గిపోతున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు కదా. మీరంతా కలిసి మీ హక్కుల కోసం పోరాడచ్చుగా అన్నది లలిత. లలిత మాటలు మొదట హాస్యంగా కనిపించినా చివరికి అదే మేలనిపించింది మోహన్కి. నిరుద్యోగులంతా ఒక సంఘంలాగా సమావేశమయ్యారు. ఏ రోజు ఎక్కడెక్కడ ఎందరెందరూ ఏ విధాల అన్యాయంగా ఉద్యోగాలు సంపాదించారో బహిరంగపరిచి విద్యావంతుల్లో ఆందోళన లేవదీయాలనుకున్నారు. కానీ ఇది ఎక్కువ రోజులు సాగలేదు. సంఘంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారన్న నేరం కింద మోహన్తో పాటు మరికొందరిని అరెస్టు చేశారు. ఆ వార్త విన్న జానకమ్మ తల్లడిల్లిపోయింది. లలితకు మతిపోయింది. మోహన్ని రెచ్చగొట్టింది తనే. ఒక రకంగా తనే ఇందుకు బాధ్యురాలని బాధపడింది. ఆ సమయంలో ఆఫీసులో లలితతో పనిచేసే ఒక స్నేహితురాలు, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ మాధవరావు గారు చాలా మంచివారు. ఆయన్ని ఒక్కసారి కలుసుకుందాం అన్నది. అన్యాయంగా అరెస్ట్ అయిన తమ్ముడిని విడిపించుకొచ్చిన బాధ్యత అక్కగా తనకుంది సరే అని మాధవరావు దగ్గరికి వెళ్ళింది లలిత. మాధవరావు గారు మరీ పెద్దవారు కాకపోయినా చిన్నవాడు కూడా కాదు. అందమైన వాడని చెప్పడానికి వీల్లేదు. అతని ముఖంలో గాంభీర్యం అదొక ఆకర్షణగా ఉంది. కూర్చోండి, ఎందుకు వచ్చారన్నాడు. మా తమ్ముడు మోహన్ని అరెస్ట్ చేశారు. లలిత ఏదో చెప్పబోతుంటే చెయ్యెత్తి ఆయన అడ్డుకున్నాడు. ఇలాంటి పనుల మీద ఎప్పుడు నా దగ్గరికి రాకండి. ఒకసారి అరెస్ట్ అయ్యాక కోర్టులో విచారణ ఉంటుంది. నేను కల్పించుకుని విడుదల చెయ్యలేను. ఐఎమ్ వెరీ సారీ అన్నారు ఆయన. ఆ మాటకు లలిత కొద్దిగా బాధపడింది. ఏదో చేస్తారు ఈయన, ఏదో ఉద్ధరిస్తారని వస్తే ఈ మాట చెప్పంగానే కొంచెం కించిత్ బాధతో ఏం చేయాలో అర్థం కాక 1 సెకండ్ అటు ఇటు చూస్తూ తటపటాయిస్తూ అలాగే నుంచుంది. మాధవరావు ధోరణిలో
కమాండ్ అంది. లలిత గొంతు పొడారిపోయింది. కానీ మా తమ్ముడు అన్యాయంగా ఈసారి లలిత మాటలను పూర్తి చేయనీయలేదు ఆయన. అరెస్టు చేసింది న్యాయంగానో అన్యాయంగానో విచారణలో తేలుతుంది. అందరూ అన్యాయమే చేయరు. ఒకవేళ అన్యాయం ఉండదనుకున్నా దాన్ని ఎదుర్కోవాలి. కానీ మనము అన్యాయంలోకి జారిపోకూడదు అంది. లలిత మాట్లాడలేకపోయింది. ఇక మీరు వెళ్ళవచ్చు అన్నారు మాధవరావు. క్షణం మాత్రం అతని కళ్ళల్లో మెరుపులా మెరిసి మాయమైపోయింది జాలి. లలిత వచ్చిన పని కాలేదు, కానీ ఆమె కృంగిపోలేదు. బాపినీటి దగ్గర భంగపడి వచ్చింది. ఆనాడు మనసంతా చీతరగా చికాగ్గా ఉంది. ఈనాడు మాధవరావు దగ్గరికి వచ్చింది. కానీ ఈనాడు ఏదో ధైర్యం చెప్పినట్టుగా అనిపించింది. అంతటా అన్యాయమే జరగదన్నాడు మాధవరావు. నిజమేనని రుజువు చేశాడు జస్టిస్ రెడ్డి. మోహన్ మొదలైన వాళ్ళు చేస్తున్న పనుల్లో సాంఘిక శాంతి భద్రతలకు భంగం కలిగించేవి లేవు. వాళ్ళ సంఘంలో అన్యాయాలు బయట పెడుతున్నారు. అది కూడా ఒక రకంగా సంఘసేవ. స్వతంత్రంగా ఆలోచించే హక్కు ఈ దేశంలో ప్రతి పౌరుడికి అని జడ్జిమెంట్ ఇచ్చారు. మోహన్ విడుదలయ్యాడు. కానీ అతని పరిస్థితి మరింత సంకటంగా తయారైంది. అందరూ అతన్ని దొంగలాగానో హంతకుడిలాగానో చూడడం మొదలుపెట్టారు. ఈ వరకు కనీసం ఇంటర్వ్యూకైనా పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఇంటర్వ్యూకి కూడా పిలవట్లేదు. సహజంగా కొంచెం దుడుకువాడైన మోహన్ ఈ పరిస్థితిని తట్టుకోలేకపోయాడు. ఒక రోజున ఇంట్లో నుంచి మాయమయ్యాడు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియలేదు. పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి భయపడింది లలిత. ఏమో వాళ్ళు ఎక్కడ పడతారో, ఏ చిక్కులు తెస్తారో అని భయం. జానకమ్మ ఈ దెబ్బకు తట్టుకోలేక మంచం ఎక్కేసింది. లలిత, నువ్వు చెప్పవే, నిజంగా దేవుడున్నాడా? ఈ సృష్టిలో కొంచెమైనా న్యాయం ఉందా? మనకెందుకే ఇన్ని పరీక్షలు? పిల్లల్ని పెంచుకోవాలని, వాళ్ళని పైకి తీసుకురావాలని అష్టకష్టాలు అనుభవించాను. నువ్వు ఇలా అయిపోయావు, వాడు అలా అయిపోయాడు. ఏం చూసుకుని బతకాలి అంటూ జానకమ్మ ఏడ్చేస్తుంది. నాకేమైందమ్మా అన్నది లలిత. ఏమైందా? లక్షణంగా రాజుని పెళ్లి చేసుకుని కళకళలాడుతూ ఉండవలసిన దానివి ఇలా ఏడవలేక నవ్వుతూ తిరుగుతున్నావు. నీకు అసలు బుద్ధి లేదే? రాజుని ఐఏఎస్ కట్టమనకుండా ఉండవలసింది. పోనీ పెళ్ళయ్యాక కట్టమంటే సరిపోయింది. ఇప్పుడు చూడు. లలిత లోపల నవ్వుకుంది. పాపం అమ్మ. పెళ్ళైపోతే తర్వాత ఏం జరిగినా పర్వాలేదనుకుంటుంది. తాను అంత అనుభవించిన సాంప్రదాయపు వాసనలు వదలలేదు అమ్మకు. ఇంటిల్లిపాదికి రోగాలే. నాకు వేళకు కాస్త పళ్ళరసం ఇచ్చే దిక్కు లేదంటే వెంకట్రావు అరుస్తున్నాడు, గొనుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. లలితను చూస్తూ కోపంగా అరిచాడు. లలిత అటు తండ్రికి తల్లికి వైద్య సదుపాయాలు చూసుకోవాలి, ఇల్లు నిర్వహించుకోవాలి, ఉద్యోగం చెయ్యాలి. బస్సు కోసం ఎదురు చూస్తూ అరగంట నుండి బస్ స్టాప్లో నుంచింది లలిత. బస్సు రావడం లేట్ అవుతుంది. రోడ్డు మీద పోతున్న కారును చూసి నాకు లిఫ్ట్ ఇవ్వకూడదా అని మనసులో అనుకుంది. అలా చాలాసార్లు అనుకుంది, కానీ ఒక్కసారి ఏ కారు ఆగలేదు. ఈసారి విచిత్రంగా ఒక కారు వచ్చి ఆగిపోయింది. అంతేకాదు, కారులో నుంచి ఎవరో తనని చెయ్యి ఊపి పిలుస్తున్నారు. లలిత తెల్లబోయింది. తనకు కాదేమో అనుకుని అటు ఇటు చూసింది. కారులోని వ్యక్తి తల బయటికి పెట్టి చిరునవ్వుతో మిమ్మల్ని రండి అంది. లలిత గుర్తుపట్టింది. మిసెస్ మణిమాల. కళామందిర్లో లలిత సంగీత కచేరీ చేసింది. అక్కడ ఆవిడతో పరిచయమైంది. ఆనాటి ఆవిడ ధోరణిని బట్టి ఆవిడకు చాలా గర్వం అనుకుంది. అలాంటిది ప్రత్యేకంగా కారాపి నన్ను పిలుస్తోంది. లలిత దగ్గరగా వెళ్ళింది. రండి కూర్చోండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంది మణిమాల తలుపు తెరిచి. లలిత మొహమాట పడుతూ మీకెందుకు శ్రమ అంది. శ్రమేముందండి, నేను నడపాల కారుని, డ్రైవర్ ఉన్నాడుగా, రండి అంది. లలిత వచ్చి కూర్చుంది. ముందు మా ఇంటికి వెళ్దాం, కొంచెం కాఫీ తీసుకున్నాక డ్రైవర్ని మీ ఇంటి దగ్గర దింపి రమ్మంటానంది మణిమాల. కాదనలేకపోయింది లలిత. మణిమాల ఇల్లు కూడా మణిమాలలాగే ఆధునికంగా ఆడంబరంగా ఉంది. లలితను కూర్చోమని ఫలహారం, కాఫీ వంట మనిషి చేత ఇప్పించింది. ఇల్లంతా చూపించింది. మణిమాల గదిలో వీణను చూసి లలిత, మీరు కూడా వీణ నేర్చుకున్నారా అన్నది. మణిమాల నవ్వుతూ, పెళ్లి చూపుల్లో వీణ వచ్చని చెప్పడానికి తగినంత పాండిత్యం సంపాదించేశాలా అని నవ్వేసేసింది. నేను వాయించలేకపోయినా వినడం ఇష్టం. మీకు అభ్యంతరం లేకపోతే మరొకసారి తీరిగ్గా వచ్చి మా ఇంట్లో వీణ వాయిస్తారా అన్నది మణిమాల. అలాగే అంది లలిత.
మణిమాల లలితకు బొట్టు పెట్టి లలిత వద్దంటున్న తాంబూలంతో పాటు అరటిపళ్ళు